హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సింగ్పో ప్రజలంటే ఎవరు, వారు మన దేశానికి ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చి మన దేశానికి వారు ఏం చేశారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అనేక మంది ప్రజలు టీ కాఫీలు తాగుతూనే ఉంటారు. ఈ రోజుల్లో టీ కాఫీలు లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఈ మధ్యన చూసినట్లయితే టీ టైం, టీ ట్రీ, టీ స్పాట్ మొదలగు అనేకమైనటువంటి టీ షాపులు వచ్చినట్లు మనం గమనించాం. ఇప్పుడు మన భారతదేశం కాఫీ, టీ ఎగుమతుల్లో ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉందని మనందరికీ తెలుసు. అయితే ఫ్రెండ్స్, ఇంతగా మనము ఈ టీ కాఫీలు అనే హాట్ బ్రూయర్స్ మనము త్రాగుతున్నప్పటికీ అసలు ఆసక్తికర విషయం ఏంటంటే 1840 వరకు కూడా మన భారత ఉపఖండంలో టీ అంటే ప్రజలకు తెలియదు అంటే నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం. అయితే 1840కి ముందు టీ రుచి చూసిన వారు ఎవరంటే ఈ సింగ్పో ప్రజలు అన్నమాట. ఇది ఎలా జరిగిందంటే 1820లో స్కాట్లాండ్కి చెందినటువంటి రాబర్ట్ ఫార్చ్యూన్ అనే ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు మరియు మొక్కల ప్రేమికుడు జపాన్, చైనా మొదలగు దేశాల్లో విస్తృతంగా పర్యటించి చైనా నుంచి కామిల్లా సైనెన్సిస్ అనేటువంటి ఒక మొక్కను సేకరించి మన దేశంలో బ్రహ్మపుత్ర నది ఇరువైపులా ఈ మొక్కను నాటాడు. ఈ మొక్కను మరి తోటలుగా పెంచడానికి ఆయన కాంట్రాక్ట్గా పద్ధతి మీద కొంతమంది కార్మికులను తీసుకొచ్చాడు. వారు ఎవరంటే ఈశాన్య మయన్మార్ నుంచి, అలాగే ఉత్తర థాయిలాండ్ నుంచి, అలాగే దక్షిణ చైనా నుంచి ఈ కార్మికులు మన దేశానికి వచ్చారు. ఈ రాబర్ట్ ఫార్చ్యూన్ అనే ఆయన ఈ తేయాకు తోటల పెంపకానికి మరి మెలకువలు తెలిసినటువంటి ఈ కార్మికులను 1820లో మన దేశానికి తీసుకొచ్చి ఈ బ్రహ్మపుత్ర నదికి ఇరువైపులు ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఈ తేయాకు తోటలను పెంచడం ప్రారంభించాడు. ఈ సింగ్పో ప్రజలు ఈ టీ కాయడంలో, టీ తయారు చేయడంలో మెలకువలు తెలిసినటువంటి వారు కాబట్టి ఈ సింగ్పో ప్రజలు మరి ఈ భారతదేశానికి మరి టీ లేదా తేయాకు తోటలను పెంచడము, ఆ టీ ఉత్పత్తిలో వారు గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారు. అప్పటి నుంచి కూడా మరి వీరు విస్తృతంగా ఈ తేయాకు తోటలను పెంచి మరి మన దేశానికి ప్రధాన ఆర్థిక వనరుగా తేయాకుని మరి ఉత్పత్తి చేయడంలో గణనీయమైన పాత్రను పోషించారు. కాబట్టి ఈ సింగ్పో ప్రజలు మరి మన భారత ఉపఖండంలో మొట్టమొదటిగా టీ రుచి చూసిన ప్రజలు అన్నమాట. వీరు ఎంతో మరి కష్టపడి శ్రమించేటువంటి శ్రామిక వర్గం. కాబట్టి వ్యూవర్స్, మనం ఈ సింగ్పో ప్రజల గురించి ఈ కొద్ది సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ధన్యవాదాలు.